వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తను ఎన్నికలకు ముందు బీసీలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా అనేది దాదాపు 50% పైగా ఉంది. మరి 50% పైన ఉన్నటువంటి బీసీల సంఖ్య ఎక్కువ ఉంది కనుక బీసీకి మరి డిక్లరేషన్ ఇస్తా అని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం ఆయన ఎజెండాలో పెట్టడం అనేది జరిగింది. కానీ 8 నెలలు పూర్తయిన ఇప్పటి వరకు మరి దీని గురించి కుల గణన గురించి ఇంతవరకు కూడా మాట్లాడకపోవడం విడ్డూరం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా ప్రకారం దామాషా ప్రకారం ఈ కులగణన ప్రకారం మరి రిజర్వేషన్లు ఇవన్నీ కూడా పెంపొందింపజేస్తా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దేన్ని కూడా పట్టించుకోకుండా దేన్ని పరిగణనలకు తీసుకోకుండా ఈరోజు మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు బీసీలకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. దీన్ని అందుకే కలెక్టర్ గారి దగ్గరికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ మోర్చా అధ్యక్షులందరూ కూడా కలెక్టరేట్ దగ్గరకు వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి బీసీ డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి పాలమూరు జిల్లాలో కూడా మేమందరం కూడా ఇక్కడికి బీసీల వైపు నుంచి ఇక్కడి నుంచి రావడం అనేది జరిగింది కనుక దీన్ని ఈ కులగణనను చేపట్టాలని చెప్పి నేను కోరుతున్నాను.